మీరు మా నాయకుల్ని కానీ మా దైవం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంకొకసారి బట్టలు ఉడదీసి కొడతాం, ఇంట్లోకి దూరి కొడతామనే అసభ్య పద్మజాలం గన వాడితే ఖచ్చితంగా మేము ఏం చేయాలనో అది ఖచ్చితంగా చేసి తీరుతాం. మైక్ ఉంది కదా అని 3 మాటలు మాట్లాడేస్తే అయిపోతుందిలే అనుకోవద్దు. ఒకసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏమి మాట్లాడుతున్నాం అని తెలుసుకొని మాట్లాడు. ఇక మీదట నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు అనుకో, మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా ఆధారాలతో సహా ప్రెస్ ముందర పెడతాం. నువ్వు ఎవరెవరు నీకు డబ్బులు ఇచ్చినారో వాళ్ళని కూడా తెచ్చి పెడతాం. దయచేసి ఇప్పటి నుంచైనా నువ్వు మానుకో. ఏవైతే నువ్వు డబ్బులు తీసుకున్నావో, ఎవరెవరి దగ్గర తీసుకున్నావో ఇవన్నీ ఇప్పటి నుంచైనా పక్కన పెట్టి విద్యార్థుల సమస్యలపైన పోరాడు, బాగుంటుంది. విద్యార్థులు నీ దగ్గరకు వచ్చేది ఎందుకు? వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికి. అలాంటి వాళ్ళని లొంగ తీసుకుంటా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని డబ్బులు తీసుకుంటా నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే వ్యక్తివే. అలాగే నిన్న ఒక ఎస్ఐ గారు కూడా మాట్లాడడం జరిగింది, ఏ జగన్ అని చెప్పి. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కాకి చొక్కా వేసుకున్నారు, మీరు కాకి చొక్కా విప్పేసి ఏ జగన్ అంటారో ఒరే జగన్ అంటారో రాండి, మేము కూడా రెడీ, దేనికైనా సిద్ధం. అయినా మీరు దొంగ కేసులు పెడితే, అక్రమ కేసులు పెడితే భయపడేయడం, పారిపోవడానికి ఎవరు లేరు. నువ్వు ఏదో ఇప్పుడు నీ విధులకి నువ్వు ఒక మెహర్బానీ పొందాలని చెప్పి నీ నాయకుల కోసం వచ్చి నువ్వు ఇట్లా ఏదో ఎవరో రాసిస్తే స్క్రిప్ట్ ముందర పెట్టుకొని చదవడం కాదు హేమ్ కుమార్ యాదవ్ గారు. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు ఒక్కడివే, మా జగన్మోహన్ రెడ్డి వెనకాల సైన్యం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఒకటే చెప్తున్నాం. ఆయన కూడా ఏం చెప్పినాడు, అధికారులు మీ పని చేసుకొని పోవాలా, ఒత్తాసు పలకద్దండి అని చెప్పినాడు. దాంట్లో తప్పేముంది? ఏం క్రితంలో మీ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడింది తెలియలేదా? అప్పుడు నువ్వు లేవా ఎస్ఐగా? గుడ్డలు కూడా తీసి కొడతామని మన అచ్చెన్నాయుడు గారు చెప్పలేదా? వచ్చినారని చెప్పి అసభ్య పద్మజాలంతో మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది లేదా? అలాగే మన లోకేష్ గారు మాట్లాడిన మాటలు లేవా? అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన లేవా? పోలీసుల గురించి ఎంత అసభ్యంగా మాట్లాడినారో. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అసభ్యంగా అట్లా మాట్లాడలేదు. ఎవరైతే వీధి నిర్వహణ చేయకోకుండా మెహర్బానీల కోసం డ్యూటీ చేస్తున్నారో వాళ్ళను వదలమని చెప్తున్నారు. అయినా వాళ్ళను వదలమంటే మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు సుధాకర్ యాదవ్ గారు? నాకు తెలియక అర్థం కాలే. అయినా మీరు ఎవరెవరిని కలిసినారు, మీ ఫోటోలు మీ బయోడేటాతో సహా మేము మా సోషల్ మీడియాలో ప్రతిరోజు ట్రోల్ అవుతుంది గత 2 రోజుల నుంచి. దయచేసి నేను ఒకటే చెప్తానా, ఎవరికైతే పోలీస్ అధికారులకు కూడా, మీరు పబ్లిక్ సర్వెంట్లు అంటే పబ్లిక్కి సమస్య వస్తే వాటి తీర్చే సర్వెంట్లు. దయచేసి వాటిపైనే ఫోకస్ పెట్టండి. ఈ ఎమ్మెల్యే చెప్పాడనో ఆ మంత్రి చెప్పినాడనో దయచేసి ఫోకస్ పెట్టద్దండి. ఎందుకంటే మీకు 30 నుంచి 35 ఏళ్ళ అధికారం ఉంటుంది, అధికారంలో మీరు ఉంటారు. కానీ పార్టీలు 5 ఏళ్ళు వీళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు వాళ్ళు ఉంటారు. దయచేసి మీరు ఇబ్బందులు గురి కావద్దండి. దయచేసి పత్రికాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకొకసారి తిరుమలేష్ అనే వ్యక్తి కన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా అసభ్య పద్మజాలం వాడితే మాత్రం ఊరికినేది లేదని మేము చెప్తాను. మా యువజన విభాగం తరగతి నుంచి గట్టిగా చెప్తాను. తిరుమలేష్ గారి ఇంటిపైన ఏమో ఫోటో ఏమో రాహుల్ గాంధీ గారి ఫోటో ఉంది, బయటికి వచ్చేమో ఆయన టీడీపీ అని చెప్పి తిరుగుతున్నాడు. ఇంతకతను కాంగ్రెస్ పార్టీనా లేకపోతే టీడీపీ పార్టీనా? ఫస్ట్ అతను ఏ పార్టీనో మాకు కన్క్లూజన్ ఇచ్చి తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలని మేము కోరుకుంటాను.